హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్. డబుల్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ అంటే మీకు తెలుసా? డబుల్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ అంటే టూ ఇన్ వన్, అంటే ఒక్క దాంట్లో రెండు అని అర్థం. అది ఇమేజే కావచ్చు, పోస్టర్ కావచ్చు. అంటే ఒక పోస్టర్లో రెండు పోస్టర్లు కలుస్తారనమాట, మిక్స్ చేస్తారు. దాన్నే డబుల్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ అంట. అది ఎలా చేయాలో ఈరోజు మన ట్యూటోరియల్లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఈ పోస్టర్ అయితే చూస్తాను కదా, ఇందులో మరో పోస్టర్ మిక్స్ చేస్తాను. ముందుగా క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ హీరో బ్యాక్ షర్ట్ అయితే ఏదైతే ఉందో ఆ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత మరో పోస్టర్లోకి వెళ్ళి ఈ పోస్టర్ని కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేస్తే పోస్టర్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. చూశారు కదా, ఇలా సెలెక్ట్ అయింది. కాపీ చేసుకోవాలి. కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేస్తే కాపీ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ మనం మొదటి పోస్టర్లోకి వచ్చేసి ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ప్రెస్ చేస్తే మాస్క్ లేయర్లా పేస్ట్ అవుతుంది. మీకు లేయర్ ప్యాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా అనమాట. ఇలా దీనికి ఈ లేయర్కి మాస్క్ వచ్చేసింది. అంటే మనం ఏదైతే ఏరియా సెలెక్ట్ చేసినామో అది తప్ప మిగతాదంతా హైడ్ అవుతుంది. అది ఇంతకు ముందే మీకు ప్రీవియస్ ట్యూటోరియల్లో చెప్పాను. సో ఇక్కడ మనం లాక్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇమేజ్ ఏరియా తగ్గిస్తున్నప్పుడు మాస్క్ లాక్ ఉంటే ఆ ఏరియా కూడా తగ్గుతుంది. సో అది తగ్గనవసరం లేదు, మనకి ఇమేజే తగ్గించాలి, అంటే చిన్నగా చేయాలి. సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని లాక్ లేకుండా చూసుకొని ఇమేజ్ని ఇలా తగ్గించుకోవాలి. రైట్, తగ్గించుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ ఏరియా బ్లూ కలర్ ఉంది కదా, ఇది మనకు అవసరం లేదు, తీసేయాలి. సో దీన్ని ఎలా తీయాలంటే సెలెక్షన్లోకి వెళ్ళి కలర్ రేంజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఈ పిక్ టూల్ సెలెక్షన్ పెట్టుకొని ఇక్కడ మనం ఫ్యూజినెస్ ఎంత పెట్టామంటే 66 ఉంది బై డిఫాల్ట్. సో అది అలానే ఉంచేసి ఈ బ్లూ ఏరియా ఇక్కడ ఇందులో ఇమేజ్ గమనించండి, ఇక్కడ ఏదైతే వైట్ పార్ట్ వస్తుందో అక్కడ సెలెక్ట్ అయిందని అర్థం. సో ఇందులోకి నేను ఇంకా ఈ ఏరియా కూడా సెలెక్ట్ చేస్తుంటే ఇది సెలెక్ట్ అయ్యి మిగతా వెళ్ళిపోతుంది. అలా కాకుండా యాడ్ అవుతుండాలంటే ప్లస్ ఉన్న పిక్కర్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేయాలి. చూసారా, యాడ్ అవుతుంది. రైట్, ఇది చాలు మనకి ఏరియా. ఓకే కొట్టేస్తే ఇక్కడ అంతా సెలెక్ట్ అయింది. సో ఇదే లేయర్ మీద ఉంది సెలెక్షన్, కాబట్టి ఈ లేయర్కి ఎఫెక్ట్ అవుతుంది, వెనుక మనం ఉన్న ఇమేజ్కి ఎఫెక్ట్ కాదు. సో ఇది ఏం చేయాలంటే ఇప్పుడు మనం మళ్ళీ ఈ లేయర్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ చూస్తున్నా కదా బ్లాక్ ఏరియా, ఇదంతా ఎక్కడైతే బ్లాక్ పెయింట్ అయిందో అక్కడ మనకి ఇమేజ్ హైడ్ అయింది. సో ఇక్కడ సెలెక్షన్ వచ్చింది కాబట్టి ఇందులో కూడా బ్లాక్ ఫిల్ చేసేస్తే మనకి బ్లూ కలర్ కూడా హైడ్ అయిపోతుంది. ఫోర్గ్రౌండ్ బ్లాక్ చూసుకొని ఉంచుకొని ఆల్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్ కానీ ప్రెస్ చేయాలి. చూసారా, కంట్రోల్ పట్టుకొని డీ ప్రెస్ చేస్తే ఈ సెలెక్షన్ వెళ్ళిపోతుంది. చూసారా ఎలా వచ్చిందో. రైట్, వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కట్ అయినట్టుగా కనబడుతుంది, ఇది మిక్స్ చేసుకోవాలి. లేయర్ మాస్క్ని అలాగే సెలెక్షన్ ఉంచుకొని బ్రష్ టూల్ పిక్ చేసుకొని ఒపాసిటీ 20%. బ్రష్ సైజ్ అనేది మన ఇష్టం, ఎంతనైనా పెట్టుకోవచ్చు, కొంచెం తగ్గిస్తున్నాను. ఓకే, హార్డ్నెస్ ఫుల్ 0 ఉండాలి. ఓకే, బ్రష్ సైజ్ కొంచెం పెంచుకుందాము. ఓకే, ఇంకొంచెం మరి కొంచెం. రైట్, మిక్స్ అయిపోతుంది అనమాట. ఇలా మిక్సింగ్ చేసుకోవాలి, కట్ అయినట్టుగా కనబడకుండా. అయిన తర్వాత దీన్ని కలర్ గ్రేడింగ్ చేస్తే కూడా ఇంకా బాగా కనబడుతుంది. సో కలర్ గ్రేడింగ్ ఏంటంటే మొదలు బ్లాక్ అండ్ వైట్ చేసుకోవాలి. అందుకని న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఎందుకు న్యూ అడ్జస్ట్మెంట్ లేయరే, మన ఇమేజ్కి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు కదా అంటే, న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ అంటే మళ్ళీ రీఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మనకు అవసరం లేదంటే డిలీట్ చేసేయచ్చు, లేదా దాంట్లో షాడోస్ అండ్ హైలైట్స్ సెట్ చేసుకోవచ్చు. ఇదిగో ఇలా మళ్ళీ రీఎడిట్ చేసుకోవచ్చు. సో అందుకు న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్. ఓకే, అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇదే న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ బటన్ పై క్లిక్ చేసి గ్రేడియంట్ తీసుకుంటాను. గ్రేడియంట్లో ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసేసుకొని ఈ లేయర్ని అనేది సాఫ్ట్ లైట్లో పెడతాను. చూసారా ఇలా వచ్చిందా? వచ్చిన తర్వాత దీనిపైన ఇంకొంచెం అడ్జస్ట్ చేద్దాం, లెవెల్స్ అడ్జస్ట్ చేద్దాం. రైట్, సో లెవెల్స్ అడ్జస్ట్ కొంచెం ఎలా అయితే బాగా కనబడుతుందో అలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, మనకు నచ్చిన తీరుగా. ఓకే అయిన తర్వాత మళ్ళీ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ బటన్ పై క్లిక్ చేసి ఈసారి కర్వ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వచ్చిన ప్యాలెట్లో రైట్, చూసారా ఎలా వచ్చిందో? దీన్ని డబుల్ ఎక్స్పోజర్ అంటారు. ఓకే, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.